నమస్తే. ప్రపంచ దేశాల్లో భారతదేశానికి విశిష్టమైన స్థానం ఉంది. ఇక్కడ పురుషులతో పాటు మహిళలకు కూడా ఎంతో గౌరవం ఇచ్చేటువంటి సమాజం ఉంది. అటువంటి సమాజంలో మహిళల్ని, ముఖ్యంగా యువతల్ని చైతన్యపరిచేందుకు పనిచేస్తున్న సంస్థగా దుర్గా వాహిని చెప్పవచ్చు. దేవీ నవరాత్రుల సమయంలోనే, ఈ శరణావరాత్రుల సమయంలోనే దుర్గా వాహిని కూడా ప్రారంభమైంది. ఇప్పుడు దేశమంతటా కూడా సేవలు అందిస్తుంది. ఏంటి దుర్గా వాహిని? దీని నుంచి తయారైన దుర్గాలు ఎలా ఉంటారు, ఎటువంటి పనులు చేస్తూ ఉంటారు, ఇలాంటి విషయాల్ని మన తెలంగాణ రాష్ట్ర సంయోజకులు అంటే కన్వీనర్ అయినటువంటి వాణి సక్కుబాయి గారిని అడిగి తెలుసుకున్నాం. నమస్కారం. నమస్తే అండి. నమస్తే. దుర్గా వాహిని గురించి పేరు చెప్పినప్పుడు ఇది శరణవరాత్రుల సమయంలో ప్రారంభమైందని చెప్తూ ఉంటారు. ఈ శరణవరాత్రుల సమయంలో అసలు ఎలా ప్రారంభమైంది, ఈ ఆలోచన ఎలా వచ్చింది, ఏంటి, ఎలా పురుడు పోసుకుందండి? ముందుగా ప్రేక్షకులందరికీ, మైండ్ మీడియా ప్రేక్షకులందరికీ కూడా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా, పవిత్ర శుభదినాల సందర్భంగా నమస్సులు తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ, దుర్గావాహిని విశ్వ హిందూ పరిషత్ ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి దేశము, ధర్మము, సమాజము అనేటటువంటి దిశగా ప్రయాణిస్తున్నటువంటి విశ్వ హిందూ పరిషత్లో యువతి విభాగంగా దుర్గావాహిని ప్రారంభమైంది 1991లో. అయితే ఇది ప్రారంభానికన్నా ముందు 1984లో రామజన్మభూమి ఉద్యమ సమయంలోనే యువత రక్షణగా ఉండాలి, ఈ కార్యానికి, ధర్మ కార్యానికి భారతదేశంలో ఉన్నటువంటి యువ శక్తిని కూడా జాగృతం చేస్తూ రక్షణగా ఉండాలనేటటువంటి శక్తిజనితమైన ఆలోచన 84లో ఉద్భవించింది. 1984లో ఆ సమయంలో రక్షణగా బజరంగ్ దళ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమయంలోనే యువతి విభాగాన్ని కూడా ఏర్పాటు చేయాలనేటటువంటి శక్తిజనితమైనటువంటి ఆలోచన ఉద్భవించినప్పటికీ 1990 తర్వాత రామజన్మభూమి ఉద్యమం క్రియాశీలకమైనటువంటి పతాక స్థాయికి చేరిన సమయంలో అశేషంగా లక్షలాదిగా కదిలి వస్తున్నటువంటి యువతను చూసి, ఆ మహిళలను చూసి, వీరందరికీ కూడా సరైన విధంగా మార్గనిర్దేశనం చేస్తూ ఈ దేశానికి, ధర్మానికి ఆయు పట్టుగా నిలిచే విధంగా ఈ స్త్రీ శక్తిని నిర్మాణం చేయాలనేటటువంటి దిశగా 1991 ఈ దుర్గాష్టమి సమయంలోనే, దుర్గా నవరాత్రుల సమయంలోనే ఆ దుర్గాదేవి మహిషాసుర మర్దిని అయినటువంటి మహిషాసురుని సంహరించినటువంటి దుర్గాష్టమి రోజు పురుడు పోసుకుంది దుర్గావాహిని. 1991 ఆశ్వయుజ అష్టమి రోజు 16 తారీఖు ఆ సమయంలో ఉద్భవించింది. ఆ సమయంలో అశేషంగా కదిలి వచ్చినటువంటి యువతనందరినీ కూడా నిర్మాణాత్మకమైనటువంటి కార్యపద్ధతిని నిర్దేశిస్తూ విశ్వ హిందూ పరిషత్ యువతి విభాగంగా దుర్గావాహిని ఆవిర్భవించింది 1991లో. ఇప్పుడు దుర్గావాహిని అనేది భారతదేశం అంతటా ఉంటుంది, 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ఉంటుందంటే, ఈ దుర్గావాహిని శాఖల్లో మీరు ఏం నేర్పిస్తారండి? ఆలనీళ్ళని కుట్రమ్మని పంపిస్తారా, లేదన్నట్లయితే కనుక మనల్ని మనం రక్షించుకోవాలని నేర్పిస్తారా, లేదన్నట్లయితే సమాజం కోసం పనిచేయమని చెప్తారా? ఏం జరుగుతుందండి? మొదటగా మీరు అడిగిన ప్రశ్న, వాస్తవ విషయాలను తెలుసుకోవాలనేటటువంటి ఉత్సుకత భారతీయ సమాజానికి తెలియజేయాల్సినటువంటి బాధ్యత మాపై ఉంది. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆ శక్తి స్వరూపిణి, చరాచర సృష్టిలో నిక్షిప్తమైనటువంటి ఆ శక్తి స్వరూపిణి ఎవరైతే ఉన్నారో, పార్వతి, సరస్వతి, అలాగే లక్ష్మీదేవి స్వరూపంగా స్త్రీ శక్తిని మనము భారతదేశ ధర్మంలో మన సంస్కృతిలో మనం పూజిస్తాం. ఆ పూజించే దిశగా మాత సమాజ నిర్మాత, భారతీయ సమాజానికి మూలము ఆయు పట్టు, మన ధర్మానికి మూలం కూడా కుటుంబమే. ఆ కుటుంబాన్ని నడిపించేది స్త్రీ శక్తి, అమ్మే. కాబట్టి అమ్మను నిర్మాణం చేసేటటువంటి బాధ్యత అమ్మ కన్నా ముందుగా యువతిగా తన యొక్క బాధ్యతను గుర్తెరుగుతూ దేశము, ధర్మము, తద్వారా సవ్యమైనటువంటి సుశక్తమైనటువంటి భారతీయ సమాజ నిర్మాణంలో, సనాతన భారతీయ ధర్మ పరిరక్షణలో యువతి విభాగాన్ని నిలపాలనేటటువంటి తపన దుర్గావాహింది. ఇందులో నేర్పించేదంతా కూడా అమ్మవారి శక్తి స్వరూపమే, దుష్ట సంహారమే. అంటే ఏదైనా ఆపద సంభవించినప్పుడు, ఏదైనా అధర్మీయులు లేదా విధర్మీయులు మనపై దాడి చేస్తున్నప్పుడు, ఆ సంస్కృతి పరంగా కావచ్చు, ఆచార వ్యవహారాల విధానాల్లో కావచ్చు, నడిచే క్రమంలో కావచ్చు, చదువుకునే క్రమంలో కావచ్చు, బయట తిరిగే క్రమంలో కావచ్చు, ఏ విధమైనటువంటి ఆపద మన పైన సంభవిస్తున్నప్పుడు అని మనకు అనిపించినప్పుడు ధైర్యంతో, మానసిక, శారీరక, నైతిక వికాసంతో వాళ్ళు ఎదుర్కొనేలా మనము తీర్చిదిద్దుతాం. ఎవరినో కొట్టాలని మనము నేర్పము, ఎవరినో ఇబ్బంది పెట్టాలని మనం చేయం. స్వతహాగా తనను తాను రక్షించుకునే విధంగా స్త్రీ శక్తిని నిర్మాణం చేస్తాం.
అమ్మాయిలను నిర్మాణం చేస్తాం. వాళ్ళ లోపల నిక్షిప్తమైనటువంటి శక్తి స్వరూపిణిని సందర్భానుసారంగా వాళ్ళు తమలో ఉన్న శక్తిని జాగృతం చేసేలా వాళ్ళని నిర్మాణం చేస్తాం. అయితే ఇప్పుడు ఈ శాఖలు అనేటువంటివి జనరల్గా సహజంగా రోజువారీ శాఖలు, వారాంతపు శాఖలు ఇట్లా ఉంటాయి కదండి. ఇలా ఉండేటువంటి కార్యక్రమంలో వారికి ఏమైనా బోధన చేస్తూ ఉంటారా, శారీరక శిక్షణ ఇస్తూ ఉంటారా, ఎటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు సహజంగా? మంచి ప్రశ్న అండి. 1991లో నిర్మాణం అయిన తర్వాత యావత్ భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి శక్తినందరినీ కూడా, యువత శక్తినందరినీ ఏకతాటిపైకి తీసుకొస్తూ ఒక కార్యపద్ధతిని మనకు నిర్దేశించడం జరిగింది విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో. విశ్వ హిందూ పరిషత్లో యువతి విభాగంగా మనం దుర్గావాహిని విశ్వ హిందూ పరిషత్ మార్గనిర్దేశనంలో మనము పనిచేస్తాము. ఆ సమయంలో 1991లో సాధ్వి పూజనీయ రితంబర గారు మొదటి అఖిల భారతీయ సంయోజికగా వారు బాధ్యతలు స్వీకరిస్తూ, వారికి సహగా నిర్మలా పురోహిత్ గారు, డాక్టర్ పూజనీయ నిర్మలా పురోహిత్ గారు సహజ సంయోజికగా వారు సేవలు అందిస్తూ యావత్ భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను మనం ప్రాంతాలుగా పరిగణిస్తాము, గుర్తిస్తాము. అన్ని ప్రాంతాలలో దుర్గావాహిని శాఖల యొక్క సమితుల నిర్మాణం అనేటటువంటిది, టోలీ నిర్మాణం అనేటటువంటిది జరిగింది. ఇప్పుడు వేలాది శాఖలు మనకు దేశవ్యాప్తంగా 44 ప్రాంతాలలో ఉన్నాయి. దీనికి సంబంధించి మనకు ఒక కార్యపద్ధతిని మనకు నిర్దేశించడం జరిగింది. అందులో మొదటగా రచనాత్మకమైనటువంటి కార్యక్రమాలు, సంఘటనాత్మకమైనటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా ఆందోళనాత్మకమైనటువంటి కార్యక్రమాలు. దీనిలో మొదటగా మనము సంఘటనకు సంబంధించి ఈ దుర్గావాహిని కార్యాన్ని యావత్ దేశవ్యాప్తంగా మనం ఉన్నటువంటి చోట ప్రఖండ అంటాం, మనము ప్రఖండ స్థాయిలో విస్తరించే దిశగా 5గురితో కూడినటువంటి టోలీ నిర్మాణం, ఇది మనకు సంఘటనాత్మకమైనటువంటి కార్యంలో వస్తుంది. ఈ టోలీలో సంయోజిక, సహసంయోజిక, శక్తి సాధన ప్రముఖు లేదా సాప్తాహిక్ మిలన్ ప్రముఖు, విద్యార్థి ప్రముఖు, అలాగే బాల సంస్కార ప్రముఖు, ఇలా 5గురితో కూడినటువంటి టోలీ జట్టు అనేది మనకు నిర్మాణం అయి ఉంటుంది. కమిటీ అట్లా ప్రఖండ స్థాయిలో మనకు ఉంటుంది. వీరి మాధ్యమంగానే మనము విశ్వ హిందూ పరిషత్ ఆ ప్రఖండలో ఉన్నటువంటి అధ్యక్ష కార్యదర్శులు, మాతృశక్తి, బజరంగ్ దళ్ అందరితో కలిపి దుర్గావాహిని తన యొక్క కార్యాన్ని ముందుకు తీసుకెళ్తుంది. అట్లా సంఘటనాత్మకమైన కార్యంలో మన ప్రాంతంలో పూర్తిగా మండల స్థాయిలో అంటే ప్రఖండ స్థాయిలో సమితుల నిర్మాణం అనేటటువంటిది మనం చేపడతాము. ఏ పనైనా ఈ జట్టు ద్వారానే మనం ముందుకు తీసుకెళ్తాం. అలా ఆ తర్వాత రచనాత్మకమైనటువంటి కార్యక్రమాలలో మనకు సంవత్సర కాలంలో మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు, ఉదాహరణకి హిందూ సామ్రాజ్య దినోత్సవం, అలాగే ఝాన్సీ లక్ష్మీబాయి స్వాభిమాన స్వాతంత్ర సమరంలో తొలి సమిధై నిలిచినటువంటి వీరాంగన ఝాన్సీ లక్ష్మీబాయి యొక్క జీవితాన్ని ప్రేరణగా అందించడం, తన యొక్క బలిదాన దివస్ని నవంబర్లో ఘనంగా దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటాం. ఆ తర్వాత మనం మకర సంక్రాంతి, ఆ సమయంలో సామాజిక సమరసత, ఆ విధంగా భారతీయ జనులందరూ సమానమే అనేటటువంటి సార్వజనీనమైనటువంటి సమానత్వ భావాన్ని అందరిలో నింపే దిశగా ఈ సామాజిక సమరసత కార్యక్రమాలలో పాల్గొంటాము. అదేవిధంగా మన హిందూ సంవత్సరాది ఉగాది కార్యక్రమాన్ని, ఉగాది పర్వదినాన్ని కూడా మనం విశేషంగా జరుపుకుంటాము. ఆ తర్వాత రామోత్సవాలు, ఆ తర్వాత సీతానవమి, ఇలా మనకు నిర్దిష్టంగా మనకు రచనాత్మకమైనటువంటి కార్యక్రమాలు మనకు ఉన్నాయి. అదేవిధంగా దుర్గాష్టమి కార్యక్రమం, దుర్గాష్టమి రోజు దుర్గావాహిని ఆవిర్భవించింది. ఆ దుర్గాదేవి ప్రతిరూపంగా మనము ఈ దుర్గావాహిని యువత విభాగాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి నవరాత్రులలో యావత్ భారతదేశ వ్యాప్తంగా శక్తిని ఆరాధిస్తాం, శస్త్రపూజ చేస్తాము. ఆ దేవి చేతులలో దశ ప్రహరణదారి అయినటువంటి దుర్గాదేవి యొక్క శక్తిని నేటి యువతలో నింపేలా, వాళ్ళలో నిక్షిప్తమైనటువంటి నిద్రాణమైనటువంటి శక్తిని జాగృతం చేసేలా ఈ శక్తి పూజ అనేటటువంటిది ప్రఖండ స్థాయిలో జరుగుతుంది. ఈ సంవత్సరం అయితే విశేషంగా సంఘ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా యావత్ భారతదేశ వ్యాప్తంగా గ్రామాన బస్తీలలో మేము దుర్గాష్టమి మహోత్సవాలను జరపడం జరిగింది. అలాగే సంవత్సరానికి ఒకసారి ఈ కార్యం చేయాలంటే కార్యకర్త నిర్మాణం చాలా ప్రధానమైనటువంటిది. కాబట్టి కార్యకర్త నిర్మాణం ద్వారానే మన కార్యాన్ని, దుర్గావాహిని కార్యాన్ని మనం సమాజంలోకి తీసుకెళ్తాము, క్షేత్రస్థాయిలోకి మనము అందరి హృదయాల్లోకి చేర్చగలుగుతాం. కాబట్టి సంవత్సరానికి ఒకసారి 7 రోజుల పాటు శౌర్య ప్రశిక్షణ వర్గని మనము నేటి యువతకు అందజేస్తాము. దీనికోసం మేము ఒక నిష్టగా, భక్తితో, శ్రద్ధతో, త్రికరణ శుద్ధిగా మా జట్టందరం కలిసి
ప్రాంతంలో ఉన్నటువంటి మా 5గురు జట్టుతో అందరము కలిసి మాతృశక్తి, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరివారం అందరితో కలిసి యోజన చేసుకొని 7 రోజుల పాటు నివాసీ వర్గాన్ని మనము నిర్వహిస్తాం. అలా ప్రతి సంవత్సరం కూడా 7 రోజుల పాటు వాళ్ళకు శారీరక, మానసిక, బౌద్ధిక, అదేవిధంగా నైతిక వికాసానికి సంబంధించి కార్యాచరణ, ఒక చక్కని కార్యాచరణతో కూడినటువంటి విధంగా వాళ్ళకు మనము శిక్షణను ఇస్తాం. అందులో చాలా ప్రధానమైనటువంటిది శారీరక. ఎందుకంటే మనము శారీరకంగా దృఢంగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం. దశ ప్రహరణ దారిని అయినటువంటి దుర్గాదేవి ఏ విధంగా అయితే 10 చేతులలో తను అస్త్ర శస్త్రాలను ధరించి ఆ దుష్టులను సంహరించే విధంగా తాను ధైర్యంతో ఉంటుందో, ఆ విధంగానే ప్రతి స్త్రీమూర్తి, ప్రతి యువతను మనము తయారు చేస్తాము. అందుకు తగిన విధంగా మనము శిక్షణ అనేటటువంటిది శాస్త్రీయంగా మన పరిధులకు లోబడే విద్యార్థిని మనము అక్కడ వచ్చినటువంటి శిక్షార్థులను మనము తీర్చిదిద్దుతాం. ఇవన్నీ కూడా కేంద్రీయ యోజనలో భాగంగానే మనకు సిలబస్ ఇస్తారు. దాని ప్రకారమే మనము నిర్వహిస్తాము. చక్కని క్రమశిక్షణతో కూడి, అనుశాసనంతో కూడినటువంటి శిక్షణ మనము, ప్రశిక్షణ మనము సంవత్సరానికి ఒకసారి ఇస్తాము. ఆ వెంటనే మనము విభాగ స్థాయిలో. వాణిజ్య ఇక్కడ ఇంకొక ప్రశ్న ఇస్తాను. చెప్పండి. మీరు మీ యొక్క చాలా స్పష్టమైన రీతిలో నిర్మాణం ఎలా జరుగుతుంది అంటే మీరు చక్కగా వివరిస్తున్నారు. అయితే నాకు ఒక సందేహం వచ్చింది కాబట్టి అడిగేస్తున్నాను. తర్వాత మళ్ళీ దీన్ని పూర్తిగా వివరణ చేద్దరు. తప్పకుండా. వాణిజ్యం మీరు ఒక టీచర్గా కూడా పనిచేస్తున్నారు. మోడర్న్ సొసైటీ ఎలా ఉంది, మోడర్న్ విద్యా విధానం ఎలా ఉంది, మోడర్న్గా అమ్మాయిల పరిస్థితులు ఎలా ఉన్నాయో మీరు కళ్ళతో బాగా చూస్తుంటారు కదా. అయితే ఈ ప్రస్తుత తరం యువతుల్ని, ప్రస్తుత తరం అమ్మాయిల్ని కూడా ఈ దుర్గావాహిని ఎందుకు అవసరం, వాళ్ళు ఉన్నటువంటి కాంటెంపరీ కండిషన్స్ మీకు తెలుసు, వాళ్ళకి ఎందుకు అవసరం, ఇదిగో ఈ కారణంతో దుర్గావాహినిలోకి వచ్చినట్లయితే వాళ్ళకి వ్యక్తిగతంగా ఉపయోగపడుతుంది, కుటుంబ పరంగా ఉపయోగపడుతుంది, సమాజపరంగా ఉపయోగపడుతుంది అని మనం చెప్పచ్చు అంటారండి? తప్పకుండా. ఒక ఉపాధ్యాయురాలుగా, ఎందుకంటే ఒక ఉపాధ్యాయురాలుగా సమాజ నిర్మాణంలో దేశము, ధర్మము, అదేవిధంగా విలువలతో కూడినటువంటి యువత నిర్మాణం, బాధ్యత కలిగినటువంటి పౌరుల నిర్మాణం అనేటటువంటిది మన బాధ్యత ఉపాధ్యాయురాలుగా. అదేవిధంగా ధర్మం, వృత్తి ధర్మం నాది. అదేవిధంగా ప్రవృత్తిలో నేను బాల్యం నుండి నేర్చుకున్నటువంటి నా గురువుల వద్ద, అదేవిధంగా నా పెద్దల వద్ద, నా తల్లిదండ్రుల వద్ద మేము నేర్చుకున్నది ఏదైతే ఉందో, నేటి సమాజంలో పిల్లలు ఆ వాతావరణాన్ని కోల్పోతున్నారు కాబట్టి ఎన్నో రకాల విధ్వంసాల దారిలో వాళ్ళు తెలియకుండానే పడిపోతున్నారు. ఆ విధమైనటువంటి వాతావరణం ఏదైతే ఉందో, ఏదైతే ఆధునిక టెక్నాలజీ, సోషల్ మీడియా ప్రభావం కావచ్చు, సామాజిక మాధ్యమాల ప్రభావం కావచ్చు, అదేవిధంగా ఆధునిక విద్య, ఈ విద్యలో మనం విలువలను కోల్పోతున్నాం. అప్పుడు మనం విద్యని ఇప్పుడు విద్య అంతా కొనుక్కునే పరిస్థితి, కార్పొరేట్ స్థాయిలో విద్య మనం కొనే పరిస్థితి అయిపోయింది. అప్పుడు అలా లేదు. విద్య అనేటటువంటిది విలువలతో కూడి మనకు మంచి సంస్కారాలను నేర్పించే విధంగా, క్రమశిక్షణతో, మంచి విలువలతో, పెద్దల పట్ల గౌరవ భావాన్ని మన లోపల నింపింది, ఆత్మీయతా భావాన్ని మన లోపల పెంచి పోషించింది. అదేవిధంగా మనం ఎట్లా జీవించాలి అనేటటువంటిది జీవన గమనంలో కుటుంబము, సమాజము, దేశము, ధర్మం, కుటుంబము, సమాజము, దేశము, ధర్మం, ఈ వీటి పట్ల మన యొక్క బాధ్యత ఏంటనేది నేటి పిల్లలు తెలుసుకోలేకపోతున్నారు. ఒక 30 ఏళ్ల నాటు, 25 ఏళ్ల నాడు మనం వెనక్కి వెళ్ళి 20 ఏళ్ళు ఇప్పుడు అనుకుంటే చాలా వ్యత్యాసం అనేటటువంటి, భూమి ఆకాశాల వ్యత్యాసం అనేటటువంటిది కనిపిస్తుంది. కాబట్టి ఈ వ్యత్యాసాన్ని మనం పూరించే ప్రయత్నం చేస్తున్నాం. పూరించలేము కానీ ప్రయత్నం గట్టిగా చేస్తున్నాం. నేటి యువతలో విలువలతో కూడినటువంటి విద్యను, విలువలతో కూడినటువంటి జీవన శైలిని, అదేవిధంగా ఆత్మీయతతో కూడినటువంటి కుటుంబ విలువలను వాళ్ళ లోపల పెంపొందించే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ వెనకొద్దాం. అంటే మీరు యొక్క ఈ సెక్షన్లో భాగంగా మీరు ఏం చెప్పారంటే కనుక ప్రశిక్షణ ఉంటుంది, ఏడాదికి ఒకసారి అని చెప్పారు. ఈ ప్రశిక్షణలో ఏమేమి అందిస్తున్నారో చెప్తూ వస్తున్నారు. అయితే వీటి యొక్క ఉద్దేశం ఏంటండి? అంటే శారీరక శిక్షణ ఇవ్వడంలోని ఉద్దేశం కానీ, లేదన్నట్లయితే మన సమాజం గురించి, మన సంస్కృతి గురించి తెలియచెప్పడం, వీటి యొక్క ఉద్దేశం ఏంటి, ఆ లక్ష్యాలు ఏంటి, ఎందుకోసం ఆ సిలబస్ పెట్టారంటారండి? అయితే ఇప్పుడు మనకు భారతదేశంలో చతుర్విధ కళలలో యుద్ధ కళలు కూడా ఒక కళలు. ఎందుకంటే ఎవరైనా మన పైకి దాడికి చేస్తున్నారు అని అంటే శాంతి అని, అది మన మార్గమే అయినా ఎదుడు ప్రత్యక్షంగా మన పైకి దాడి చేస్తున్నారంటే మనం ఏదో ఒకటి అందుకోవాలి మన చేతిలో. అందుకే మాకు అమ్మవారే మాకు ఆదర్శం, దుర్గాదేవి మాకు ఆదర్శం, దశప్రహరణ దారిని అంటున్నాం. అందుకే 10 చేతులలో 10 శస్త్రాలను ధరించినటువంటి దుర్గామాత మాకు ఆదర్శం. అలా
మన పైకి వస్తున్నటువంటి ఏవైతే దుష్టనీతి ఏదైతుందో, అదేవిధంగా దుశ్చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎదుర్కొనే విధంగా మానసిక శారీరకమైనటువంటి దృఢత్వాన్ని, వికాసాన్ని వాళ్ళ లోపల కలిగిస్తాం. ఎందుకంటే ఉదాహరణకి చాలా బాధాకరమైనటువంటి విషయం, ఒక 3 ఏళ్ల క్రితం మనకు విద్యను మనం అందించగలిగాం, కానీ శారీరకమైనటువంటి మానసిక పరమైనటువంటి బలాన్ని మనము అందించలేకపోయాం. ఒక సంఘటన మనకు ఇక్కడే మనకు ఔటర్ రింగ్ రోడ్ జరిగింది. ఎంత బాధాకరమైన విషయం అంటే, చక్కని బిడ్డ ఎంతో చదువుకుంది, సమాజానికి తను వైద్య వృత్తిలో ఎంతో సేవను అందిస్తుంది, కానీ మానసికంగా తను కుంగిపోయేటటువంటి ధైర్యం లేకపోవడం చూడండి ఎంత బాధ. మనకి ఇప్పుడు సామాజికంగా కావచ్చు, ప్రభుత్వ పరంగా కావచ్చు, మనకు కొన్ని సదుపాయాలు కల్పించింది ప్రభుత్వం. వాటిని అరే నేను వినియోగించుకోవాలి, ఒక 100కి డయల్ చేసి ఉంటే 100కి డయల్ చేసి వెంటనే ఏదైనా మనకు రెస్పాన్స్ అట్లా అందేదేమో. అదే విధంగా ఇప్పుడు ఆ సమయంలో అనిపించింది నాకు, అరే మనం విద్య అందిస్తున్నాం, పిల్లలకి ఎంతో ఉన్నత విద్యను అందిస్తున్నాం, ఎంతో మనము ఆస్తులను కూడా పెట్టిస్తున్నాం, ఇవన్నిటితో పాటు వీళ్ళకు ధైర్యాన్ని కూడా మనము ఇవ్వాలి. ఎందుకంటే ఏదైనా ఆపద ఎదురవుతుంది అంటే భయపడ్డం కాదు, ఆపదను మనం ఎట్లా ఎదుర్కోవాలనేటటువంటి క్షమతను వాళ్ళ లోపల మనం కలిగించాలి, మానసిక వికాసాన్ని కలిగించాలి. నేను ఎదుర్కోవాలి, పారిపోకూడదు, నిలబడాలి, నిలబడే దిశగా నాకున్నటువంటి సదుపాయాలు ఏంటి, నాకున్నటువంటి సోర్సెస్ ఏంటి, వాటిని ఉపయోగించుకుంటూ నన్ను నేను రక్షించుకోవాలి అనేటటువంటి ధైర్యాన్ని, మానసిక వికాసాన్ని, ఆలోచన నేటి పిల్లల్లో మనం కలిగించే ప్రయత్నం దుర్గావాహిని నుండి చేస్తున్నాం. అయితే ఏదైనా ఒక సంస్థ కానీ లేదన్నట్లయినా ఒక వ్యవస్థ కానీ దాన్ని చూసేటప్పుడు ఈ సంస్థ నుంచి ఎవరైనా విజయవంతం అయ్యారా, ఈ సంస్థ నుంచి ఎవరైనా ప్రముఖులుగా పైకి వచ్చారా, ఒక పోలీస్ ఆఫీసర్స్గా కావచ్చు, పొలిటీషియన్గా కావచ్చు, లేదా సమాజానికి సేవ చేసే స్థితిలో కానీ అని అనుకుని లెక్కేస్తూ ఉంటామండి. మరి దుర్గావాహిని నుంచి ఎవరైనా అలా వచ్చిన వాళ్ళు ఉన్నారండి? అయితే వాణి సక్కుబాయి గారు ఉన్నారనుకోండి, వేరే సంగతి, వేరే వాళ్ళని కూడా చెప్పండి. మేము స్వయం ప్రేరిత, మాకు ఉన్నటువంటి దైవభక్తి, దేశభక్తి, మా గురువుల మార్గం ఈ దిశగా మమ్మల్ని ప్రయాణింపజేసింది. అయితే అఖిల భారత స్థాయిలో మేము సమావేశాలకు హాజరవుతున్నటువంటి క్రమంలో మాకు మార్గనిర్దేశనం చేయడానికి గత నవంబర్లో మనకు అఖిల భారత స్థాయిలో 2 ఏళ్లకు ఒకసారి ప్రశిక్షణ వర్గ నిర్వహిస్తారు 15 రోజుల పాటు. అది అయోధ్యలోనే ఉంటుంది. ఆ సమయంలో చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా రావడం జరిగింది. వాళ్ళని చూస్తే మాకు అనిపించింది, మనము వృత్తిపరంగా, మనము ప్రభుత్వ పరంగా పనిచేస్తూ కూడా మన యొక్క భారతదేశ నిర్మాణంలో, పునర్నిర్మాణంలో భాగస్వామ్యం అవ్వడం కూడా మన బాధ్యత అనేటటువంటిది మాకు అర్థమైంది. అట్లా రుచిదత్త మేడం, ఐపీఎస్, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్, యూపీ, ఉత్తరప్రదేశ్ మేడం చివరి రోజు మాకు ధైర్య సాహసాలు కెరీర్ లో ఉన్నప్పుడు ఎంత దడదడలాడించిందో, రుచిదత్త గారి కొన్ని స్టోరీస్ వింటుంటే అసలు గూస్ బంప్స్ వస్తాయన్నమాట, బాగా అనిపించింది. ఆ తర్వాత ఉమాభారతి గారు, మధ్యప్రదేశ్ ఉమాభారతి గారు, వారు కూడా ఒక దుర్గావాహిని కార్యకర్తగా, విశ్వ హిందూ పరిషత్ దుర్గావాహిని కార్యకర్తగా వారి యొక్క యోగదానం అనేటటువంటి చెప్పుకోదగినటువంటిది. అదేవిధంగా ఇప్పుడు రాజస్థాన్ ఆ ప్రాంతంలో మాకు 2 years బ్యాక్, 2 ఏళ్ల క్రితం మాకు సమావేశాలు జరిగిన సమయంలో దియా కుమారి గారు, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి, వారు కూడా ఉద్ఘాటనకి రావడం జరిగింది. దుర్గావాహిని కార్యక్రమాలలో వాళ్ళు పాలు పంచుకున్నారు. ఆ విధంగా అనిపిస్తుంది అన్నమాట, ఒక రాజకుమారి ఎంతో సిరి సంపదలలో ఐశ్వర్యంలో పుట్టినటువంటి స్త్రీమూర్తి అమ్మాయి దేశము ధర్మము అనేటటువంటి జాతీయ తత్వంతో తను ముందుకొచ్చి ఆ విధంగా మార్గనిర్దేశం చేసేటటువంటి స్థితిలో తను నిలబడ్డది అని అంటే తన యొక్క స్ఫూర్తి మాకు ఆదర్శం అనిపించింది. అట్లా చాలా మంది సాధ్వి రితంబర గారు మొదటి సంయోజిక, అసలు ఇప్పుడు వారు వాత్సల్య గ్రామాన్ని పెట్టి ఎంతో మంది అనాథ ఆడపిల్లలకి ఉచితంగా విద్యను అందిస్తున్నారు, వివాహాలు చేస్తున్నారు. అదేవిధంగా మంచి, అంతకన్నా ముందు మంచి ప్రయోజకులైనటువంటి దేశము ధర్మము సమాజం అనేటటువంటి బాధ్యత కలిగినటువంటి ప్రయోజకులైనటువంటి యువతను నిర్మాణం చేస్తుంది. అన్ని రంగాలలో, అన్ని శ్రేణులలో ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు సంపాదించే విధంగా, ఉద్యోగాలలో స్థిరపడే విధంగా విద్యార్థులను తను తీర్చిదిద్దుతున్నారు. అంతెందుకండి, మన తెలుగు రాష్ట్రాలలో భారతీయం సత్యవానమ్మ గారు, తను అఖిల భారత స్థాయిలో సాధ్వి రితంబర గారి ప్రేరణతో 1991లోనే తెలుగు రాష్ట్రాలలో, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మొదటి దుర్గావాహిని సంయోజకత శ్రీమతి భారతీయం సత్యవానమ్మ గారు. చూడండి, ఇప్పుడు 76 ఏళ్ళు దాదాపుగా తన వయస్సు. ప్రేరణాత్మకమైనటువంటి జీవనం, తన జీవితమే ఒక ఆదర్శం. వారి మార్గనిర్దేశంలో వరలక్ష్మమ్మ గారు, కవిత గారు, అదేవిధంగా వాణి గారు,
వీరందరూ కూడా పావనమ్మ గారు, పద్మశ్రీ అక్కయ్య గారు, వీళ్ళందరూ కూడా విజయవంతంగా దుర్గావాహిని కార్యాన్ని చక్కగా తెలుగు రాష్ట్రాలలో ముందుకు తీసుకొచ్చారు. వారి మార్గనిర్దేశంలోనే మేము ముందుకు సాగుతున్నాం. అయితే ఇప్పుడు ఒక మాట, దుర్గావాహిని గురించి స్ఫూర్తిమంతంగా చాలా విషయాలు మీరు చెప్తూ వస్తున్నారండి. సో ఎవరికైనా సరే సహజంగా ఒక ఆడపిల్లకి అందులో దుర్గావాహినిలో ప్రవేశించాలనుకుంటే, లేదన్నట్లయితే ఒక తల్లిదండ్రులకి మన బిడ్డను అందులో పంపించాలనుకుంటే ఎలాగ దుర్గావాహినిలోకి చేరాలి, ఏంటి, ఎవరిని సంప్రదిస్తే, సింధు పరిషత్ కార్యకర్తలు ఎవరిని సంప్రదిస్తే ఇది తెలుస్తుందంటారు సమాచారం? అయితే మనకు మన సంఘటనాత్మకమైనటువంటి కార్యక్రమాలలో టోలీ ద్వారా మనకు నిర్దేశించినటువంటి పనులలో ముఖ్యంగా మనం చేసేటటువంటి శక్తి సాధన కేంద్రం ప్రతిరోజు మనం నిర్వహించుకుంటాము. 1 గంట సేపు శక్తిని సాధన చేస్తాము శారీరక అంశాలలో. అదేవిధంగా మనకున్నటువంటి చుట్టూ జరుగుతున్నటువంటి విషయాల పట్ల కూడా కొంత మనం అవగాహన కలిగి చర్చించుకుంటాము. ఆ తర్వాత మనకు దుర్గావాహిని ప్రార్థన ఉంటుంది. అదేవిధంగా శాంతి జయఘోషలతో మనము ఆ రోజు కార్యక్రమాన్ని, ఆ రోజు శక్తి సాధన కేంద్రాన్ని ముగించుకుంటాం. అయితే ఒక మాట మళ్ళీ ఆపుతాను, దుర్గావాహిని ప్రార్థన 2 సార్లు అన్నారు. ఆ ప్రార్థనా గీతం ఒకసారి పాడి వినిపించవచ్చు కదా? తప్పకుండా వినిపిస్తాను. అయితే ఇదొకటి పూర్తి చేస్తాను. శక్తి సాధన కేంద్రం ఇది రోజు మనం నిర్వహించుకుంటాం 1 గంట సేపు. అదేవిధంగా సాప్తాహిక మిలన్ అంటే వారానికి ఒకసారి మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన వాడలో అంటే మన బస్తీలో నివసిస్తున్నటువంటి యువతనందరినీ 15 ఏళ్ళ నుండి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువతనందరినీ ఒక దగ్గర సమీకరించి వారానికి ఒకసారి కూర్చొని శారీరక అంశాలలో మనము సాధన చేయడము. అదేవిధంగా సాంప్రదాయ ఆటలు ఇవన్నీ కనుమరుగైపోతున్నాయి. అందులో మానసిక వికాసం ఉంది, నైతిక వికాసం కూడా ఉంది. అదేవిధంగా ఆనందంగా ఎదగగలుగుతారు. అవన్నీ మనం నేర్పిస్తూ చుట్టూ జరుగుతున్నటువంటి విషయాల పట్ల కూడా కొంత మనము చర్చించుకొని మనము ఆ రోజు సాప్తాహిక మిలన్ అనేటటువంటిది ముగించుకుంటాం. అదేవిధంగా బాల సంస్కార కేంద్రాలు, శక్తి సాధన, సాప్తాహిక మిలన్, బాల సంస్కార కేంద్రాలు, ఈ 3 కూడా మనకు త్రికరణ శుద్ధిగా దుర్గావాహిని మనము చేపట్టేటటువంటి కార్యక్రమాలు, నిత్య కార్యక్రమాలు. ఇందులో బాల సంస్కార కేంద్రాలలో 5 ఏళ్ళ నుండి 15 ఏళ్ళ లోపు పిల్లలందరూ కూడా బాల సంస్కార కేంద్రాలలో శిక్షార్థులుగా మనకు ఉంటారు. అట్లా మనకి ఇప్పుడు మన వెంకటరమణ కాలనీలో 3 ఏళ్ళుగా విజయవంతంగా నిర్వహించబడుతుంది. సాయం శిరీష గారు అక్కడ మనకు సంయోజక బాల సంస్కార మన తెలంగాణ ప్రాంత సంయోజకగా ఉన్నారు. వారు బాల సంస్కార ప్రముఖగా వారు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మెట్టుగూడ ప్రాంతంలో 3 సంవత్సరాలు అవుతుంది, అది కూడా భవానీ గారు. వికారాబాద్ ప్రాంతంలో కూడా శక్తి సాధన రోజు జరుగుతుంది. సాప్తాహిక మిలన్ కూడా ప్రతి వారం విజయవంతంగా శ్రీలతారెడ్డి గారి ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహిస్తూ విద్యార్థులను, నేటి అమ్మాయిలను తీర్చిదిద్దుతున్నాం. ఈ ఇంటర్వ్యూ ముగించే ముందు ఇందాక మీరు 2-3 సందర్భాల్లో ఉదాహరించారు దుర్గావాహిని గీత్ గురించి అని చెప్పేసి. ఆ గీత్ని ఒకసారి ఆలపిద్దాము. దాన్ని మేము కూడా పవిత్రంగా నైతిక ధర్మంతో మేము ఆలకిస్తున్నాం అని చేత చక్కగా దాని తప్పకుండా. సేవ, సురక్ష, సంస్కారం. సేవయే మా పరమావధి, సురక్షయే మా ధర్మం, సంస్కారాలే మా జీవిత పరమార్థంగా ముందుకు సాగేటటువంటి దుర్గావాహినికి ప్రార్థన అనేటటువంటిది మాకు నిర్దేశించబడి ఉంది. దుర్గావాహిని ప్రార్థన. అయే దేవి దుర్గే మహాశక్తి రూపే మహామంగళే వత్సలే మాతృభూమే త్వమేకా భవానీ త్వమేకా శరణ్యా విధాత్రే శివాయై నమస్తే నమస్తే. త్వయా ప్రేరితాస్మో వయం వీరబాలా శుభం కర్మ కర్తుం విజేతుం రణంచ స్వదేశీ విదేశీ సుకార్యం వికీర్య సదాచార వృత్తిం వయం స్థాపయామా శృతిం శీలతామానతిం సత్ప్రవృత్తిం దయాభావనామేకతామాత్మశక్తిం ఇమా సాధికాయ చాస్మా కృతే త్వం యతో భారతే సంతు నార్య సమర్థా సదా రక్షితం హిందూ ధర్మం వరేణ్యం నిహంతుం కళాన్ సాధు వృందం చ పాతుం సమున్నేతుమే తత్పరం హిందూ రాష్ట్రం జయే పుణ్యభూమే శుభే దేహి శక్తిం
దుర్గా మాతా కీ జై, భారత్ మాతా కీ జై. చాలా మంచి విషయాలు చెప్పారండి. ధన్యవాదాలు. నమస్తే అండి. సంతోషం. భారత్ మాతా కీ జై. జై. Mind Media, the voice of India.